క్రైస్తవులు చాలా మంది నామకార్థమైన బోధకులు పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టకుండా, పరిశుద్ధాత్మ కోసం ప్రార్థన చేయకుండా, పరిశుద్ధాత్మతో నింపబడకుండా, తమకు అవగాహనతో, తమకున్న జ్ఞానముతో, తమకు తెలిసిన సమాచారంతో లోకంలోకి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నారు. నీకు అవగాహన ఆత్మను రక్షించదు, నీ మాట ఆత్మను రక్షించదు, నీ ప్రకటన ఆత్మను రక్షించదు. దేవుని ఆత్మకు నొప్పింపు చేయకపోతే, దేవుని ఆత్మ ఒకరిని సమ్మతి కలిగించకపోతే, దేవుని ఆత్మ ఒకరిని పశ్చాత్తాపం నడిపించకపోతే నువ్వేం చేస్తావు? ఇప్పటికైనా దేవుడిని సార్లు దర్శించిన, నమ్మి తాళం చేయి గుత్తి చేతికిచ్చిన, మళ్ళీ చేపట్టుకు వెళ్ళిపోతున్నావా, వాళ్ళట్టుకు వెళ్ళిపోతున్నావా? ఒట్టి మీద గుట్ట శైలి ఒకటి మాగిపోయావా? రాత్రి చెప్పడం మళ్ళీ ప్రయోజనం లేదని ఆయాడు పెడుతున్నావా? ఇకరా ఆ అనుభవాలను వదిలిపెట్టి ఒకవేళ నువ్వు మేడగదిలోకి రాగలిగితే నీ పరిస్థితి మారిపోతాయి. ప్రపంచమును తల్లకిందులు చేసే వ్యక్తులు నువ్వు ఒకడు అయిపోతావు. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. భూలోకమును తల్లకిందులు చేయువాడిలో నువ్వు ఒకడు అయిపోతావు. నా వలన వినున్న తండ్రి వాగ్దానాన్ని పొందుకునే వరకు నువ్వు మేడగదిలో ఉండిపోమని దేవుడు మాట్లాడాడు. యెరూషలేమును వదిలిపెట్టి వెళ్ళొద్దని దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక క్రైస్తవులారా, సంఘములారా, సేవకులారా, అందరికీ ఒకటే పిలుపు: పరిశుద్ధాత్మను పొందే వరకు మందిరాలు వదిలిపెట్టకండి.